హే గైస్, ఎలా ఉన్నారు? ఒక్క బిల్ పాస్ అయితే నెక్స్ట్ 50 years బీజేపీయే పవర్లో ఉంటుంది. పాపులేషన్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసినందుకు సౌత్ స్టేట్స్ని ఈ బిల్తో పనిష్ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ బిల్ పేరు డీలిమిటేషన్ బిల్. ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్లో చేసిన చేంజెస్ కంటే అతిపెద్ద చేంజ్ని బీజేపీ గవర్నమెంట్ తీసుకొని రాబోతుంది. ది కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ 2026 ద్వారా లోక్సభ సీట్స్ని 543 నుంచి 850కి పెంచాలి అని డిసైడ్ అయ్యింది మోదీ గారి గవర్నమెంట్. అండ్ ఈ కాంట్రవర్షియల్ డెసిషన్ని ఉమెన్స్ రిజర్వేషన్ అనే గిఫ్ట్ వ్రాపర్లో చుట్టేసి అమలు చేయాలి అని చూస్తున్నారు. నిజంగా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమేనా, లేదా సౌత్ ఇండియన్ స్టేట్స్కి చెక్ పెట్టే మాస్టర్ స్ట్రోక్? నెక్స్ట్ 20 minutes నాకు ఇవ్వండి. ఈ డీలిమిటేషన్ వద్దని సౌత్ స్టేట్స్ ఎక్సెప్ట్ ఏపీ ఎందుకు గొడవ చేస్తున్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కాసేపు పార్టీల సంగతి మర్చిపోండి. మీరు ఉండేది సౌత్ స్టేట్స్లో అయితే ఈ నెక్స్ట్ 20 minutes ఓపెన్ మైండ్తో వీడియోని చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. మా స్టేట్కి అన్యాయం జరిగినా పర్లేదు అనుకునే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేవాడు యాంటీ ఇండియన్ అనుకునే వాళ్ళు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు కూడా కాదోయ్, దేశం అంటే ఒక పార్టీనోయ్ అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోండి. వాట్ ఈజ్ డీలిమిటేషన్? ముందు అసలు బేసిక్స్ తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్ని బేస్ చేసుకొని పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ని చేంజ్ చేయటమే ఈ డీలిమిటేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జనాభా పెరిగితే వాళ్ళని రిప్రజెంట్ చేసే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే సంఖ్య కూడా పెరగాలి అనేది ఈ డీలిమిటేషన్ ఐడియా. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ అనేవి పాపులేషన్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉండాలి. అంటే ఏ స్టేట్లో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ స్టేట్ నుంచి ఎక్కువ మంది ఎంపీస్ ఉండాలి. ఏ స్టేట్లో అయితే తక్కువ జనాభా ఉంటుందో ఆ స్టేట్ నుంచి తక్కువ ఎంపీస్ ఉండాలి. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కాదు. ఇండియన్ హిస్టరీలో ఇది 4 times జరిగింది. 1952, 1963, 1973, 2002 డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని రీడ్రా చేశారు. కానీ 1976లో ఒక ఎక్స్ట్రాడినరీ విషయం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సీట్స్ని ఫ్రోజ్ చేశారు. ఎస్, 1971 సెన్సస్ లెవెల్స్ని బేస్ చేసుకొని 1976లో డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారు లోక్సభ సీట్స్ని ఫ్రోజ్ చేశారు. ఫ్రోజ్ చేయటం అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయో వాటిని మార్చకుండా అలానే ఉంచేశారు. అండ్ ఈ ఫ్రీజ్ని 84th అమెండ్మెంట్ ద్వారా 2001లో కూడా అమలు చేశారు. అంటే దాదాపు 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే ఉంది. జనాభా 54 కోట్ల నుంచి 130 కోట్లకి వచ్చేదాకా లోక్సభకి వెళ్ళే ఎంపీల సంఖ్య అలాగే ఉంది. ఎందుకలా? అసలు ఎందుకు ఇందిరాగాంధీ గారు సీట్స్ని ఫ్రీజ్ చేశారు? ది ఫ్రీజ్ 1970sలో ఇండియా పాపులేషన్ క్రైసిస్ని ఫేస్ చేసింది. దాంతో అప్పటి గవర్నమెంట్ అగ్రెసివ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసింది అనమాట. ఇక్కడ డైలమా ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే లోక్సభ సీట్స్ పెరుగుతాయి, కానీ పాపులేషన్ పెరిగితే ఇండియాకి నష్టం కలుగుతుంది. మరేం చేయాలి? సీట్ల కోసం పాపులేషన్ పెంచాలా లేదా పాపులేషన్ని కంట్రోల్ చేయాలా? చూస్తూ ఏ స్టేట్ కూడా తమ పవర్ని తగ్గించాలి అనుకోదు. కాబట్టి ఇందిరాగాంధీ గారు సీట్స్ని ఫ్రోజ్ చేసి పాపులేషన్ కంట్రోల్ మీదనే దృష్టి పెట్టారు. ఇక్కడ ఐడియా సింపుల్. దేశం కోసం ఆలోచించి పాపులేషన్ కంట్రోల్ చేసే స్టేట్స్కి పవర్ తగ్గటం కరెక్ట్ కాదు కాబట్టి సీట్స్ని ఫ్రీజ్ చేశారు. సదరన్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ కంట్రోల్ని సీరియస్గా తీసుకున్నాయి. పాపులేషన్ కంట్రోల్ కోసం ఉమెన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫ్యామిలీ ప్లానింగ్ మీద బాగా ఇన్వెస్ట్ చేసే. దాంతో పాపులేషన్ చాలా వరకు కంట్రోల్ అయింది. ప్యారలల్గా చూసుకుంటే నార్థరన్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పాపులేషన్ కంట్రోల్ని పెద్దగా పట్టించుకోకుండా జనాభా పెంచుకుంటూ పోయాయి. సో సౌత్ స్టేట్స్ మంచి కోసం ఆలోచించి తమ పాపులేషన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ వచ్చాయి. కంపేర్డ్ టు నార్థరన్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ పాపులేషన్ని తగ్గించడం కోసం చాలా ఇన్వెస్ట్ చేశాయి. మరి ఇప్పుడు సడన్గా వచ్చి పాపులేషన్ బేస్ చేసుకొని సీట్స్ పెంచుతామంటే దేశం కోసం ఆలోచించి పాపులేషన్ని కంట్రోల్ చేసిన సౌత్ స్టేట్స్లో అన్యాయం జరిగినట్లే కదా. సౌత్ స్టేట్స్ ఆర్ బీయింగ్ పనిష్డ్ ఫర్ ఫాలోయింగ్
అప్లయింగ్ నేషనల్ పాలసీని ఫాలో అయ్యి హ్యూమన్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసినందుకు మనకు దక్కేది పనిష్మెంటా? అందుకే సౌత్ లీడర్స్ ఎవరు కూడా ఈ డీలిమిటేషన్ని సపోర్ట్ చేయట్లేదు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు అయితే ఈ డీలిమిటేషన్ అనేది సౌత్ స్టేట్స్ పేకల మీద పెడుతున్న కత్తి లాంటిది అన్నారు. స్టాలిన్కి బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు సపోర్ట్ పలికారు. మిగతా సౌత్ లీడర్స్ అండ్ పార్టీస్ ఒపీనియన్ ఏంటో నేను వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నౌ లెట్ మీ షో యూ సమ్ షాకింగ్ నెంబర్స్. నాకు తెలిసి ఇప్పటికి కూడా చాలా మందికి నేను చెప్పేది ఎంత సీరియస్, సౌత్ స్టేట్స్ ఎంత ప్రమాదంలో ఉన్నాయో అర్థం కావట్లేదు అనుకుంటా. సో అలాంటి వాళ్ళు ఈ నెంబర్స్ని బాగా వినండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే ఉత్తరప్రదేశ్కి 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి అండ్ బీహార్కి 40 లోక్సభ సీట్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 29 అండ్ రాజస్థాన్కి 25 సీట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ కానీ వస్తే ఉత్తరప్రదేశ్కి ఉన్న 80 సీట్స్ కాస్త 128 సీట్స్ అవుతాయి. అంటే 48 సీట్స్ యాడ్ అవుతాయి. బీహార్కి ఉండే 40 సీట్స్ 70 అవుతాయి. అంటే 30+ అవుతాయి. మధ్యప్రదేశ్ సీట్స్ వచ్చి 29 నుంచి 47కి జంప్ అవుతాయి. అంటే 16 ఎక్స్ట్రా సీట్స్. రాజస్థాన్కి 15 సీట్స్ యాడ్ అయ్యి 25 నుంచి 44 అవుతాయి. ఒకసారి సౌత్ స్టేట్స్ నెంబర్స్ కూడా చూద్దాం రండి. తమిళనాడు దగ్గర ప్రజెంట్ 39 లోక్సభ సీట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దగ్గర 25, తెలంగాణ దగ్గర 17 అండ్ కేరళ దగ్గర 20. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది మొత్తం పాపులేషన్ బేసిస్ మీద జరిగితే తమిళనాడుకి 2 సీట్స్ యాడ్ అయ్యి మొత్తం 41 లోక్సభ సీట్స్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్కి 3 యాడ్ అయ్యి 28 అవుతాయి. తెలంగాణకి 3 యాడ్ అయ్యి 20 అవుతాయి. కానీ కేరళకి ఒక సీట్ తగ్గుతుంది. 20గా ఉన్న లోక్సభ సీట్స్ 19 అయిపోతాయి. పాపం పాపులేషన్ కంట్రోల్లో పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళకి ఇది పనిష్మెంటే. ఎందుకంటే పాపులేషన్ బేస్ మీద చూసుకుంటే వాళ్ళకి ఒక సీట్ తగ్గుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా సౌత్ స్టేట్స్కి పెరిగే సీట్స్ కలిపినా కూడా ఉత్తరప్రదేశ్కి పెరిగే సీట్స్ కంటే తక్కువగానే ఉన్నాయి. అంటే సౌత్ స్టేట్స్కి వచ్చే సీట్స్ అన్ని కలిపినా కూడా సింగిల్ స్టేట్ లైక్ ఉత్తరప్రదేశ్ కంటే తక్కువ. అంటే టోటల్ సౌత్ స్టేట్స్ ఎంపీస్ కంటే జస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకి వెళ్ళే ఎంపీస్ ఎక్కువ ఉంటారు. వన్ స్టేట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ హోల్ సౌత్ ఇండియా. నేను ఇప్పుడు చెప్పిన నెంబర్స్ యాక్యురేట్ కాదు, బట్ అప్రాక్సిమేట్లీ ఇదే జరుగుతుంది. కొంచెం అటు ఇటుగా ఇవే నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి అనమాట. ఇలా కానీ వస్తే పార్లమెంట్లో సౌత్ స్టేట్స్ షేర్ అనేది దారుణంగా పడిపోతుంది. ఇప్పుడే సౌత్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ప్రతి బడ్జెట్లో ఏదో కొద్దిగా అట్లా చిలకరిస్తున్నారు. ఇదే కానీ అమలైతే ఆ చిలకరింపులు కూడా ఉండవు. అసలు హే ఎవరు మీరు అన్నట్లు చూస్తారు. హార్డ్ కోర్ బీజేపీ సపోర్టర్స్ అయితే ఈ బిల్ని సపోర్ట్ చేసి ఏదో వాట్సాప్ ఫార్వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నార్మల్గా ఒక సిటిజన్గా డీప్గా ఆలోచిస్తే అసలు మన సౌత్ స్టేట్స్కి ఉన్న కొద్దిగా ఇంపార్టెన్స్ కూడా ఉండదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి 50% సీట్స్ని ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పింది. దాని గురించి కూడా మనం వీడియోలో ముందు డిస్కస్ చేద్దాం. ఉమెన్స్ రిజర్వేషన్, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. ఇఫ్ యూ కాంట్ కన్ఫ్యూజ్ దెమ్, గిఫ్ట్ వ్రాప్ దెమ్. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కూడా ఇదేనమాట. ఇప్పుడు అఫీషియల్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఈ బిల్ పేరు ది కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్. అయితే ఈ బిల్ని డైరెక్ట్గా నారీ శక్తి వందన్ అధినియంతో లింక్ చేస్తున్నారు. నారీ శక్తి వందన్ అధినియం అనేది 2023లో పాస్ అయిన ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్. ఇది చాలా మంచి బిల్ అండ్ అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని సపోర్ట్ చేశాయి. ఈ యాక్ట్ ద్వారా ఆడవాళ్ళకి లోక్సభ ఇంకా స్టేట్ అసెంబ్లీస్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. కానీ ఈ రిజర్వేషన్ అనేది ఓన్లీ డీలిమిటేషన్ తర్వాతనే ఇస్తారంట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ డీలిమిటేషన్ అనేది ఆడవాళ్ళ కోసమే చేస్తున్నాం అని అంటుంది. నిజంగా సెల్యూట్ కొట్టకుండా ఉండలేకపోతున్నా. ఇప్పుడు ఈ బిల్ని అపోజ్ చేస్తే ఆడవాళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నట్లు యాంటీ ఉమెన్ లేబుల్ వేస్తారు. మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్ ఇది. నాదొక చిన్న క్వశ్చన్, యాక్చువల్లీ నాదే కాదు, సౌత్ ఇండియా లీడర్స్ అడిగే క్వశ్చన్ ఇదే. నిజంగా ఆడవాళ్ళకి లోక్సభలో రిజర్వేషన్ కల్పించాలి అనుకుంటే ఫుల్ స్కేల్ డీలిమిటేషన్ చేసి తీరాలా? సౌత్ స్టేట్స్కి అన్యాయం చేసి మరి ఉమెన్ రిజర్వేషన్ని అచీవ్ చేయాలా? ది ఆన్సర్ ఈజ్ నో. మీరు నిజంగా ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్న 543 సీట్స్లో కూడా ఇవ్వచ్చు కదా. పార్లమెంట్ని ఎక్స్పాండ్ చేసి ఇవ్వాల్సిన పని ఏంటి? అది కూడా అట్ ది కాస్ట్ ఆఫ్ సౌత్ స్టేట్స్. కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఉందా ఈ 543 సీట్స్ ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదని? లేదు కదా. మీకు ట్రోజన్ వార్ తెలుసా? దాంట్లో ట్రోజన్ హార్స్ అనేది ఒకటి ఉంటుంది. పైకి అది ఒక గిఫ్ట్ అనమాట, లోపల మాత్రం ఎనిమీస్ ఉంటారు. ఈ ఉమెన్స్ రిజర్వేషన్ని డీలిమిటేషన్కి లింక్ చేయడం కూడా ఒక ట్రోజన్ హార్స్ లాంటిదే అని అనుకుంటున్నారు.
అంటున్నారు. ఎకనామిక్ పారాడాక్స్. సౌత్ స్టేట్స్ జస్ట్ పాపులేషన్ కంట్రోల్ విషయంలోనే కాదు, ఎకానమీ పరంగా కూడా నార్త్ స్టేట్స్ కంటే చాలా బెస్ట్. నార్త్ స్టేట్స్ కంటే సౌత్ స్టేట్స్ ఇండియన్ ఎకానమీకి చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ కలిసి ఇండియన్ జీడిపికి 30 to 31% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఈ 5 స్టేట్స్ పాపులేషన్ కలిపితే ఇండియన్ పాపులేషన్లో అటు ఇటుగా జస్ట్ 20% ఉంటుంది అంతే. అదే నార్త్ స్టేట్స్ చూడండి, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఉత్తరప్రదేశ్ చేసే జీడిపి కాంట్రిబ్యూషన్ 8.4 to 8.8%, బీహార్ 2.5 to 3%, రాజస్థాన్ 5%, మధ్యప్రదేశ్ అయితే 4 to 4.5%. ప్లస్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నార్త్ స్టేట్స్ కంటే హయ్యర్ లిటరసీ రేట్ ఉంది. ఇన్ఫాంట్ మొరాలిటీ, హెల్త్ కేర్, ఐటీ, ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఇలా ఏది చూసుకున్నా నార్త్ స్టేట్స్ కంటే సౌతే బెటర్గా ఉన్నాయి. నేను ఇప్పుడు జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది దేశభక్తులు వచ్చేసి వీడు ఇండియాని డివైడ్ చేస్తున్నాడు, యాంటీ ఇండియన్, అది ఇదని చొక్కాలు దించుకుంటారు. కానీ మన స్టేట్స్కి జరిగే అన్యాయం గురించి మాత్రం నోరు విప్పరు. అదే మన దరిద్రం. నేను ఏ సైడ్స్ తీసుకోవట్లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్తో ట్రూత్ని మాత్రం ఎక్స్పోజ్ చేస్తున్నా. ఈ ట్రూత్ చాలా మందికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ప్రతి ఇండియన్కి, అది నార్త్ అయినా, సౌత్ అయినా, ఈస్ట్ అయినా, లేదా వెస్ట్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ డెమోక్రసీలో వాళ్ళకి ఒక ఫెయిర్ వాయిస్ ఉండాలి అని నమ్మితే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ వల్ల మన కంట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుందో నిజంగా తెలుసుకోవాల్సిన వారికి ఈ విషయం రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ది మోదీ గవర్నమెంట్స్ ఆర్గ్యుమెంట్. సరే, ఇక్కడ మనం ఎప్పుడు ఫెయిర్గా ఉండాలి, అందుకే గవర్నమెంట్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటో కూడా విందాం. మోదీ గవర్నమెంట్ చెప్పే ఈ పొజిషన్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఫస్ట్ది వాళ్ళు ఏమంటున్నారంటే 2011 సెన్సస్ డేటాని ఈ ప్రపోజల్కి బేస్గా వాడుతున్నారు. ఇది నిజంగా సదరన్ స్టేట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే 2026 ప్రొజెక్టెడ్ పాపులేషన్ని వాడితే నార్త్ స్టేట్స్కి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ 2011 డేటా కొంచెం మోడరేట్గా ఉంటుంది. గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారం తమిళనాడుకి సీట్స్ 39 నుంచి 59కి పెరుగుతాయి. అంటే 50% ఇంక్రీజ్ అవుతుంది, తగ్గటం లేదు. అండ్ ఇందాక చెప్పినట్లు అన్ని స్టేట్స్కి 50% ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పారు. సెకండ్ది, ఇప్పుడున్న సీట్ ఫ్రీజ్ అనేది అన్డెమోక్రటిక్ అని గవర్నమెంట్ అంటుంది. ఉత్తరప్రదేశ్లో ఒక కాన్స్టిట్యుయెన్సీలో 25 లక్షల ఓటర్స్ ఉంటే వాళ్ళ ఓటు వాల్యూ అనేది తమిళనాడు లాంటి తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్తో పోలిస్తే ఎందుకు తక్కువ ఉండాలి? ఐ మీన్ అక్కడ ఉత్తరప్రదేశ్లో 25 లక్షల మంది ఓట్స్ వేసేది ఒక ఎంపీకే. తమిళనాడులో యావరేజ్గా ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో 15 లక్షల మంది ఓట్స్తో ఎలక్ట్ అయ్యేది కూడా ఒక ఎంపీనే. అప్పుడు తమిళనాడు ఓట్ వాల్యూ ఉత్తరప్రదేశ్ ఓటు వాల్యూ కంటే ఎక్కువ ఉన్నట్టే. ప్రతి ఓటుకి ఈక్వల్ వెయిట్ ఉండాలి. ఇది ఒక కరెక్ట్ డెమోక్రటిక్ ఆర్గ్యుమెంట్. థర్డ్ వన్ అయితే ఒక పెద్ద పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అనమాట. ఇది ఉమెన్ కోసమే అని బీజేపీ అంటుంది. ఈ 850 సీట్స్ ప్రపోజల్లో 273 సీట్స్ ఓన్లీ మహిళల కోసమే రిజర్వ్ అయి ఉంటాయి. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషనల్ స్టెప్. ప్రపంచంలో ఏ డెమోక్రసీ కూడా ఈ స్కేల్లో దీన్ని ఎప్పుడు చేయలేదు. లా మినిస్టర్ అర్జున్ రామ్ ఈ బిల్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ జెండర్ ఈక్వాలిటీకి ఇది ఒక హిస్టారిక్ స్టెప్ అన్నారు. ఈ రిజర్వేషన్ అనేది ప్రతి ఎలక్షన్కి రొటేట్ అవుతుంది. దీనివల్ల అన్ని రీజన్స్లో ఉండే ఉమెన్కి రిప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ ఇంకో పాయింట్ కూడా చెప్తుంది, సీట్స్ పెరిగినా కూడా అన్ని స్టేట్స్కి ప్రపోర్షనల్ షేర్లో పెద్ద డిఫరెన్స్ ఉండదని. ఇది ఎవరో గెలిచి ఎవరో ఓడిపోయే గేమ్ కాదు, ఇక్కడ టోటల్ వాల్యూ పెద్దదవుతుంది అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. దీనికి మా షేర్ వాల్యూ అలాగే ఉంది, వేరే వాళ్ళ షేర్ మాత్రం ట్రిపుల్ అయితే టోటల్ వాల్యూ అనేది ఎంత పెద్దదైతే ఏం లాభం అని క్రిటిక్స్ కూడా వెంటనే కౌంటర్ ఇస్తున్నారు. హూ గెయిన్స్ అండ్ హూ లూజెస్. ఇప్పుడు మనం స్టేట్ బై స్టేట్ పొలిటికల్ ఇంపాక్ట్ అనాలిసిస్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ 80 సీట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ప్రపోర్షనల్ ఫార్ములా ప్రకారం ఇది 120కి వెళ్తుంది. యూపీ ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ని డామినేట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ సీట్స్ అంటే ఎక్కువ మంది పిఎం క్యాండిడేట్స్, ఎక్కువ మంది క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ యూపీ ఎలక్టోరల్ క్యాలిక్యులేషన్స్కి తగ్గట్టుగా సెంట్రల్ స్కీమ్స్ అనేవి డిజైన్ అవుతాయి. బీహార్ 40 నుంచి సుమారు 60 సీట్స్కి వెళ్తుంది. ఇండియన్ పాలిటిక్స్లో యూపీ అండ్ బీహార్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఢిల్లీ అని ఒక మాట వాడుకలో ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు బీహార్లో బీజేపీ సీఎం ఉన్నారు. ఇప్పుడు బీహార్లో సీట్ కౌంట్ 60కి పెరిగితే ఉత్తరప్రదేశ్ తర్వాత ఇదే సెకండ్ బిగ్గెస్ట్ పవర్ బ్లాక్ అవుతుంది. బీహార్లో వాటర్స్ మోడ్ చాలా ఫాస్ట్గా మారుతుంది. 60 సీట్స్ ఉండే ఆ స్టేట్లో ఒక 5 to 10% ఓట్స్ స్వింగ్ అయినా నేషనల్ లెవెల్లో సీట్స్ తారుమారైపోతాయి. సో పొలిటికల్ పార్టీస్ అన్ని వాళ్ళ రిసోర్సెస్, ప్రామిసెస్ అండ్ ఎస్ఓపీస్ అన్ని బీహార్కి ఎక్కువ ఇస్తాయి. తమిళనాడు 39 నుంచి 59కి వెళ్తుంది. ఇది వినడానికి తమిళనాడుకు కూడా సీట్స్ పెరిగినట్టే అనిపిస్తుంది కదా, కానీ
టోటల్ సీట్స్ లో తమిళనాడు షేర్ పెద్దగా పెరగదు. 850 సీట్స్ ఉన్న హౌస్ లో 59 సీట్స్ అంటే అది జస్ట్ 6.9% రిప్రజెంటేషన్ మాత్రమే. ఇప్పుడున్న షేర్ వచ్చేసి 7.18% కంటే తక్కువ. అంటే సీట్స్ పెరిగినట్లే ఉంటుంది కానీ షేర్ మాత్రం తగ్గిపోతుంది. అర్థమవుతుందా? మీకు చూస్తే ఒక 20 సీట్లు పెరిగినాయి కదా అనిపిస్తుంది కానీ టెక్నికల్గా చూస్తే ఇంతకు ముందున్న రిప్రజెంటేషన్ కంటే ఇప్పుడు తగ్గిపోయింది. If Tamil Nadu has about 39 and Telangana has 17 with increased numbers also, our percentage should also increase proportionately and it should not come down. Our voice should not come down. If a state currently has 2% of the total parliament seats even after delimitation, also the state should have 2% share of the seats. As Mr. Mann was pointing out, his numbers will increase technically, but percentage will come down, which defeats the whole purpose. కేరళ ఫ్యామిలీ ప్లానింగ్ ని చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఇది. చాలా సినారియోస్ లో కేరళ సీట్స్ ఫ్లాట్ గా ఉంటాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 50% పెంచుతాం అని చెప్పారు కదా, సో దానికి తగ్గట్టు పెరగచ్చు. కర్ణాటక కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం 28 నుంచి 36 వరకు వెళ్ళొచ్చు. కానీ నార్థరన్ స్టేట్స్ లో వచ్చే జంప్స్ తో పోలిస్తే ఇది చాలా మార్జినల్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు స్టేట్స్ కి ఇప్పుడు 42 సీట్స్ ఉన్నాయి. కొత్త స్కీమ్ లో ఈ రెండు స్టేట్స్ కి ఒక 50+ వరకు రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అంత పెద్ద హౌస్ లో ఇది చాలా మార్జినల్ గెయిన్ మాత్రమే. దీని నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? హిందీ బెల్ట్ అయిన యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ కలిసి లోక్సభని ఎంత డామినేట్ చేస్తాయంటే ఏ సదరన్ స్టేట్ అలయన్స్ కూడా నెంబర్స్ పరంగా దాన్ని కౌంటర్ చేయలేదు. ఒక గవర్నమెంట్ జస్ట్ బీహార్, యూపీ, ఎంపీ అండ్ రాజస్థాన్ స్టేట్స్లో కన్విన్సింగ్గా గెలిస్తే చాలు 850 సీట్స్ ఉన్న లోక్సభలో మెజారిటీ సాధించవచ్చు. సౌత్ ఇండియా నుంచి ఒక్క సీటు కూడా అవసరం లేదు. ఇదేదో హైపోథెటికల్ కాదు. 2014, 2019లో రియల్ గా జరిగింది ఇదే. ఇప్పుడు ఈ స్టేట్స్ కి ఇంకా ఎక్కువ సీట్స్ వస్తాయంటే ఇది స్ట్రక్చరల్ గా ఫిక్స్ అయిపోతుంది. పొలిటికల్ రియాక్షన్స్ వెంటనే స్టార్ట్ అయ్యాయి అనమాట. అది కూడా చాలా అగ్రెసివ్ గా ఉంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ఈ సదరన్ రెసిస్టెన్స్ కి ఒక నేషనల్ ఫేస్ గా మారారనమాట. ఆయన వెంటనే డిఎంకే ఎంపీస్ తో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తమిళనాడు దీని మీద తిరిగి ఫైట్ చేస్తుందని చెప్పారు. సదరన్ స్టేట్స్ లోని లీడర్స్ అందరినీ కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ ఇంక్రీజ్ అనేది ప్రో రేటా బేసిస్ అంటే ప్రపోర్షన్ బేసిస్ లో జరగాలి అని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వచ్చే ఎక్స్ట్రా 272 సీట్స్ లో 50% అంటే 136 సీట్స్ ని అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా షేర్ చేయాలి. రిమైనింగ్ 136 సీట్స్ ని జిఎస్డిపిని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ దాన్ని బట్టి సీట్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. తమిళనాడుకి ప్రెసెంట్ 39 సీట్స్ ఉన్నాయి. లోక్సభ సీట్స్ ఇఫ్ డీలిమిటేషన్ ఆఫ్ 850 సీట్స్ బేస్డ్ ఆన్ 2011 పాపులేషన్ ఫిగర్స్ అయితే 50కి చేరుకుంటాయి. అదే ప్రోరాటా బేసిస్ మీద అయితే 61. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ -11. కేరళకి అయితే ప్రెసెంట్ 20 సీట్స్ ఉన్నాయి. పాపులేషన్ ఫిగర్స్ బేస్ చేసుకొని చేస్తే 23 అవుతాయి. అదే ప్రోరాటా బేసిస్ అయితే 31 అంటే -8 తగ్గిపోయినట్టే. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ 42 సీట్స్ ఉన్నాయి. అదే పాపులేషన్ బేస్డ్ అయితే 59 వస్తాయి. అదే ప్రోరాటా బేసిస్ అయితే 65 వస్తాయి, -7. సో అదే మనం నార్త్ స్టేట్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ చూడండి, ప్రెసెంట్ 80 సీట్స్ ఉన్నాయి. పాపులేషన్ బేసిస్ మీద అయితే 138 అవుతాయి. అదే ప్రోరాటా బేస్ అయితే 124 అంటే 14 సీట్స్ ఎక్కువ వస్తాయి ప్రోరాటా బేస్ కంటే పాపులేషన్ బేస్ అయితే. బీహార్ కూడా సేమ్ అంతే, 10 సీట్స్ ఎక్కువ. అంటే ఈ ప్రోరాటా బేసిస్ మీద తీసుకున్న కొంచెం మనకి ఏదన్నా కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. అండ్ బీఆర్ఎస్ నుండి కేటీఆర్ గారు ఇంకా ముందుకెళ్లారనమాట. సదరన్ రిప్రజెంటేషన్ తగ్గితే అది పబ్లిక్ ఎడ్యుకేషన్ కి దారి తీస్తుందని, మేము కూడా ప్రజలతో కలిసి ఫైట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇది సదరన్ స్టేట్స్ ఫ్యూచర్ కి ఒక డైరెక్ట్ థ్రెట్ అని, డెకేడ్స్ నుంచి జరుగుతున్న డిస్క్రిమినేషన్ కి ఒక ఎగ్జాంపుల్ అని సీరియస్ కామెంట్స్ చేశారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఇంకా సోనియా గాంధీ గారు ఉమెన్స్ రిజర్వేషన్ ని డీలిమిటేషన్ తో లింక్ చేయడం మీద తన అబ్జెక్షన్స్ ని రైజ్ చేశారనమాట. కర్ణాటక వెటరన్ కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఈ కోరస్ లో జాయిన్ అయ్యారు. ఇందులో మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేది పార్టీ లైన్స్ కి అతీతంగా ఉండి కాంగ్రెస్, డిఎంకే, బీఆర్ఎస్ అందరూ ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. దీనికి గవర్నమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్టాలిన్ వార్నింగ్స్ అన్ని ప్యూర్ గా పొలిటికల్ మోటివేషన్ అని, ఈ బిల్ వల్ల సౌత్ కి సీట్స్ పెరుగుతాయి కానీ తగ్గవని బీజేపీ లీడర్ తమిళిసై
సాయి సౌందరరాజన్ గారు చెప్పారనమాట. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న టీడీపీ కూడా ఈ డీలిమిటేషన్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. డీలిమిటేషన్ వల్ల సదరన్ స్టేట్స్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది అనే దాన్ని టీడీపీ యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రపోర్షనల్ ప్రాసెస్ లో సీట్స్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల అన్ని స్టేట్స్ కి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అని చెప్పారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ కృష్ణదేవరాయలు గారు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ లోక్సభ సీట్స్ ని 50% పెంచిన తర్వాత కూడా ప్రతి స్టేట్స్ కి వచ్చే షేర్ లో ఎటువంటి చేంజ్ ఉండదు అని చెప్పారు. ఎగ్జాంపుల్ గా ప్రెసెంట్ 543 సీట్స్ లో కేరళ 20 సీట్స్ షేర్ వచ్చేసి 3.6% ఉందని, ఆ లోక్సభ సీట్స్ ని 50% కి ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా సేమ్ షేర్ తో కేరళకి 30 సీట్లు వస్తాయని చెప్పారు. వైసీపీ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా 50% ఇంక్రీజ్ చేస్తే తమకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పారు. పాపులేషన్ బేస్డ్ గా కాకుండా ప్రపోర్షనల్ బేస్డ్ గా డీలిమిటేషన్ జరగాలని, సదరన్ స్టేట్స్ కి షేర్ తగ్గకుండా చూడాలని పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారనమాట. ఇదే ఇప్పుడున్న మెయిన్ బ్యాటిల్ గ్రౌండ్. ఇది ఇంకా ముందు చాలా ఇంటెన్స్ గా మారే ఛాన్స్ ఉంది. ఈజ్ దేర్ ఎ మిడిల్ పాత్? పొలిటికల్ సైంటిస్టులు అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కొన్ని సొల్యూషన్స్ ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇవి డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ అండ్ ఫెడరల్ ఈక్వాలిటీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాయని చెప్తున్నారు. అవేంటో చెప్తాను చూడండి. ఆప్షన్ 1 వచ్చేసి డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ. ఈ మోడల్ ని యూరోపియన్ పార్లమెంట్ లో వాడుతున్నారు అనమాట. పెద్ద స్టేట్స్ కి ఎక్కువ సీట్స్ ఇస్తూనే పర్ క్యాపిటల్ సీట్స్ ని కొంచెం తగ్గిస్తారు. అదే టైంలో పాపులేషన్ తక్కువ ఉన్న స్టేట్స్ కి రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండేలా చూస్తారు. ఇది పాపులేషన్ అండ్ ఈక్విటీ మధ్య బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి స్ట్రెంగ్త్ ఇన్ ది రాజ్యసభ. అప్పర్ హౌస్ ని ఇంకా పవర్ఫుల్ గా చేయాలి. ఫినాన్స్ అండ్ ఫెడరల్ మ్యాటర్స్ అంటే సెంట్రల్ అండ్ రీజనల్ గవర్నమెంట్స్ మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఈక్వల్ వెయిట్ ఇవ్వాలి. దీనివల్ల పాపులేషన్ తక్కువ ఉన్న స్టేట్స్ కి లోక్సభ డామినెన్స్ మీద ఒక పర్మనెంట్ చెక్ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి డీలింక్ ఉమెన్స్ రిజర్వేషన్. జస్ట్ ఇప్పుడున్న 543 సీట్స్ లోనే 33% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది లీగల్ గా ఎప్పుడైనా పాసిబుల్. ఒరిజినల్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కి డీలిమిటేషన్ అవసరం లేదు. ఈ కండిషన్ ని తర్వాత యాడ్ చేశారు. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి యూజ్ ఏ కాంపోజిట్ ఫార్ములా. ఓన్లీ పాపులేషన్ మాత్రమే కాకుండా జీడిపి కాంట్రిబ్యూషన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ హిస్టారికల్ డిసడ్వాంటేజ్ ని కూడా బేస్ గా తీసుకోవాలి. దీనివల్ల సదరన్ స్టేట్స్ కి వాళ్ళ అచీవ్మెంట్స్ కి పెనాల్టీ కాకుండా రివార్డ్ వస్తుంది. ఈ ఆప్షన్స్ లో ఏది కూడా సింపుల్ కాదు. దీనికి పొలిటికల్ విల్ అండ్ కాంప్రమైజ్ అనేది చాలా అవసరం అనమాట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఇది చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మన దగ్గర ఒక హిస్టరీ లెసన్ ఉంది. దీన్ని మనం అసలు ఇగ్నోర్ చేయలేం. 1956లో ఇండియా తన స్టేట్స్ ని లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని రీఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ తెచ్చిన లీడర్స్ కి తెలుసు లాంగ్వేజ్ అండ్ కల్చర్ అనేవి చిన్న విషయాలు కాదని. మన ప్రజలు తమని తాము అర్థం చేసుకోవడానికి, తమని తాము రూల్ చేసుకోవడానికి అండ్ ఈ డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడానికి ఒక పెద్ద ఫౌండేషన్. ఆ టైంలో సపరేట్ స్టేట్స్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇవన్నీ కావాలనే డిమాండ్ సపరేటిస్ట్ సెంటిమెంట్ తో వచ్చింది కాదు. అది ఓన్లీ డెమోక్రటిక్ డిగ్నిటీ కోసం వచ్చింది. ప్రజలు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో వాళ్ళ కల్చర్ ని షేర్ చేసుకునే లీడర్స్ మాత్రమే తమని రూల్ చేయాలి అనే తపన అది. అంటే మనకి దూరంగా ఉండి డెమోగ్రాఫికల్ గా పెద్దదైన డిఫరెంట్ కల్చర్ ఉండే ఒక మెజారిటీ చేతిలో మనం డామినేట్ అవ్వకూడదు అనే కోరికే ఇప్పుడు సౌత్ లో ఉన్న యాంగర్ కి మెయిన్ రీజన్. ఒకవేళ సెంటర్ గానీ ఎలాంటి సేఫ్ గార్డ్స్ లేకుండా, రియల్ కాన్స్టిట్యూషన్ లేకుండా, సౌత్ లోని లెజిటిమేట్ కన్సర్న్స్ ని పట్టించుకోకుండా ఈ డీలిమిటేషన్ ని పుష్ చేస్తే అది మళ్ళీ ఒక పాత గాయాన్ని మళ్ళీ తవ్వినట్లు అవుతుంది. ఇక్కడ మెయిన్ డేంజర్ సపరేషన్ కాదు. ఇక్కడ మెయిన్ డేంజర్ ఏలినేషన్. అంటే ఇండియన్ యూనియన్ అనేది ఈక్వల్ పార్ట్నర్షిప్ కాదు అనే ఫీలింగ్ ప్రజల్లో తిరిగి రావటం. సౌత్ అంటే నార్త్ కి జస్ట్ ఒక ట్యాక్స్ కాలనీ మాత్రమేనా? మన ఓట్స్ కి వాల్యూ లేదా? మన వాయిస్ కి గుర్తింపు లేదా? అండ్ మనం సాధించిన అచీవ్మెంట్స్ మనకే ఒక పనిష్మెంట్ లా మారుతున్నాయా? ఇదే ఇప్పుడున్న పెద్ద క్వశ్చన్. సరే, ఇదంతా చూశాక ఇది ఒక కంపల్సరీ డెమోక్రటిక్ రిఫార్మా లేదా ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ మూవా అని అడిగితే దీనికి నా రియల్ ఆన్సర్ అయితే ఎస్. అవి 2 రీజన్సే. అదే దాన్ని ఎంత డేంజరస్ గా, ఫ్యాసినేటింగ్ గా మార్చేస్తుంది. ఎస్, ఇండియాకి డీలిమిటేషన్ అవసరం. యూపీలోని ఒక అర్బన్ ఓటర్ ని కేరళలో ఉన్న ఒక ఓటర్ తో కంపేర్ చేస్తే 1/3 ఎలక్టోరల్ వెయిట్ మాత్రమే ఉండాలి అనేది నిజంగా అన్డెమోక్రటిక్. రిప్రజెంటేషన్ ని ఎప్పటికైనా అప్డేట్ చేయాల్సిందే. మీరు ఒక డెమోక్రసీని ఎప్పటికీ 1971 దగ్గర ఫ్రీజ్ చేసి ఉంచలేరు. అండ్ ఎస్, ఉమెన్ రిజర్వేషన్ కూడా చాలా అవసరం. ఇప్పుడున్న పార్లమెంట్ లో ఓన్లీ 15% కంటే తక్కువ మంది ఉమెన్ ఉన్నారు.
దీనివల్ల వరల్డ్ లెవెల్లో ఇండియా చాలా లో పొజిషన్లో ఉంది. ఈ 273 సీట్ ఇంక్రీజ్ అనేది నిజంగా హిస్టారిక్ డెసిషన్. కానీ దీని వే, టైమింగ్, ఈ లింకేజ్ అండ్ ఫెడరల్ సేఫ్ గార్డ్స్ లేకపోవడం చాలా ప్రాబ్లమాటిక్ అని చెప్పాలి. సదరన్ స్టేట్స్ ప్రపోర్షనల్ షేర్స్ కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ లేకుండా డీలిమిటేషన్ చేయడం అనేది ఒక పొలిటికల్ చాయిస్. ఉమెన్ రిజర్వేషన్ ని డీలిమిటేషన్ తో లింక్ చేయడం, యాక్చువల్ గా అవి రెండు సపరేట్ గా చేసే ఛాన్స్ ఉన్నా కూడా పొలిటికల్ గా దాన్ని ఒక చాయిస్ లో వాడుకుంటున్నారు. స్టేట్ ఎలక్షన్స్ నడుస్తున్న టైంలో ఏ కామన్ కన్సెంట్ లేకుండా జస్ట్ ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టి ఈ బిల్స్ తీసుకురావడం కూడా ఒక పొలిటికల్ చాయిసే. మరి డెమోక్రసీలో పొలిటికల్ చాయిసెస్ కి తప్పకుండా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మోదీ గవర్నమెంట్ కి ప్రెసెంట్ పార్లమెంట్ లో పుష్ చేయడానికి కావాల్సిన నెంబర్స్ ఉన్నాయి. కానీ నెంబర్స్ ఉన్నంత మాత్రాన అది లెజిటిమసీ అవ్వదు. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ చేంజ్, అది కూడా వచ్చే 30 years పవర్ ని డిసైడ్ చేసి చేంజ్ జస్ట్ ఒక పార్లమెంటరీ మెజారిటీతో సరిపోదు. దీనికి ప్రజల కన్సెంట్ కూడా చాలా అవసరం. అది నార్త్ అయినా సౌత్ అయినా అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. మీరు ఇప్పటి వరకు చూసింది జస్ట్ ఒక పొలిటికల్ డిబేట్ మాత్రమే కాదు, ఇండియా ఎలాంటి కంట్రీగా ఉండాలి అనుకుంటుంది అనే ఒక పెద్ద క్వశ్చన్ ఇది. ఇండియాకి ఇలాంటి డెమోక్రసీ కావాలా? ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఎప్పుడు గెలిచేలాగా ఉండాలా? లేదా ప్రతి రీజన్ అది ఎంత సైజులో ఉన్నా సరే దానికి ఒక నిజమైన వాయిస్ ఉండేలాగా ఉండాలా? గుడ్ గవర్నెన్స్ చేసి పాపులేషన్ గ్రోత్ ని కంట్రోల్ చేసిన స్టేట్స్ కి ఇండియా రివార్డ్ ఇవ్వాలి అనుకుంటుందా, లేదా వాళ్ళని పనిష్ చేయాలని చూస్తుందా? ఇవి సింపుల్ క్వశ్చన్స్ కాదు. ఎవరైనా మీకు దీనికి సింపుల్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే. నాకు తెలిసిన విషయం ఒకటే, అప్కమింగ్ మంత్స్ లో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. బిల్స్ ఇప్పుడు టేబుల్ మీద ఉన్నాయి. సౌత్ స్టేట్స్ ఇప్పుడు అపోజ్ చేస్తున్నాయి. ఈ డిబేట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ మనం ఒక ఓటర్ గా, ఒక సిటిజన్ గా, ఈ కంట్రీ మీద ప్రేమ ఉన్న పర్సన్ గా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి లీడర్ ని మనం గట్టిగా క్వశ్చన్ చేయాలి. వాళ్ళు ఢిల్లీ నుంచి అయినా, చెన్నై నుంచి అయినా, మన స్టేట్ నుంచి అయినా సరే. ఎందుకంటే డెమోక్రసీ అనేది జస్ట్ మనం కూర్చొని చూసే స్పోర్ట్ కాదు. ఇండియన్ పార్లమెంట్ అంటే జస్ట్ ఢిల్లీలో ఉన్న ఒక బిల్డింగ్ కాదు, అది ప్రతి ఒక్క ఇండియన్ వాయిస్. కానీ ఇప్పుడు ఆ వాయిస్ ని రీరైట్ చేసే ప్రమాదం కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. నాకు తెలిసి ఎక్కువ మంది చూసి ఉంటారు, చాలా పెద్ద వీడియో కదా. ఎనీవే, చూసారంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.